నమస్కారం. మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నందికొట్కూరుకి సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు గారితో ములాఖతు నిర్వహించడం జరిగింది. అయితే ఆ ములాఖతు అయిపోయిన తర్వాత బయటొచ్చేసి ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగిందనమాట. సో, ఆయన ఏమన్నటువంటి విషయం ఏంటంటే, ఆయన మాట్లాడినటువంటి విధానం మనం స్పష్టంగా కూడా అర్థం చేసుకుంటే, ఆయన తెలుగుదేశం పార్టీపై కూడా, కూటమి ప్రభుత్వం నేతలపై కూడా ఆయన మండిపడినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 30,000 మందికి పైగా అమ్మాయిలు మిస్ అయినారని మీరు అన్నారు కదా అప్పుడు. అయితే మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంవత్సరంన్నర అయింది కదా! ఇప్పుడు మరి మిస్ అయినటువంటి అమ్మాయిలని పట్టుకొచ్చారా? లేదంటే ఎక్కడైనా కేసు అయినటువంటి విధాన్ని మా ప్రభుత్వంపై ఉన్నటువంటి నిందల్ని మీరేమైనా నిరూపించారా అని కూడా ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారిని అనవసరంగా లిక్కర్ స్కామ్ విషయంలో ఆయనని అరెస్ట్ చేశారు అని ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఆయన ఎంపీగా గెలవడం అనేది అంత ఆషామాష విషయం కాదు. ఆయనని బేకే కావలసి అనగదొక్కుతున్నారు అని కూడా ఆయన మాట్లాడిన విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ 6 హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వాళ్ళు నెరవేర్చినామని కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు అని కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.